ముకుంద జ్యువెలరీ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ హనుమకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ 14న గొప్ప ప్రారంభం. సాచి సంచలిత లోచనోత్పలం సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళీముఖం వేణునాదరసికం భజామహే. భాగవత కథాసుధకి స్వాగతం. బ్రాహ్మణ పత్నులని కృష్ణుడు ఎలా ఉద్ధరించాడో విన్నాం. అయితే తర్వాత గోవర్ధనోద్ధరణ కథను విన్నాం. బృందావనంలో ఒక గొప్ప యజ్ఞానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. యజ్ఞ సంభారాలు చాలా సమకూర్చుకున్నారు. సమర్థులైన బోళ్ళంత మంది, ఎంతమందినో ఋత్విక్కుల్ని రప్పించారు. పందిళ్ళు, పాకలు బోళ్ళని వేశారు. ప్రజలంతా రకరకాల సంభారాలు సిద్ధం చేశారు. కృష్ణుడు తండ్రిని, ఆ ఊళ్ళో ఉన్న తాతలు పెద్దవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరినీ అడిగాడు. తండ్రి, ఏదో యజ్ఞానికి ఏర్పాటు చేస్తున్నారు, ఈ యజ్ఞం ఏమిటి? ఏ ఫలితం కోరి ఈ యజ్ఞాన్ని చేస్తున్నారు? ఈ యజ్ఞం చేసే విధానం ఏమిటి? కోరిన ఫలితం పొందటానికి ఏ సంభారాలు కావాలి? ఏ ఏ మంత్రాలతో యజ్ఞం చేయాలి? అవన్నీ బాగా తెలుసా? మనకి తెలుసుకున్నారా? ఈ యజ్ఞం ఏమిటి? మనం ఎప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అన్నారు. పైగా ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేస్తున్నాము? ఏదైనా యజ్ఞం చేస్తే ఓ చెండనో, విష్ణువనో, నరసింహుడనో ఏదో ఉండాలి కదా. అడిగాడు. మనం పూజించే దేవతకి, అంటే మనం ఏ దేవతనైతే ఈ యజ్ఞంలో పూజిస్తున్నామో ఆ దేవతకి మనం కోరిన ఫలితాన్ని ఇచ్చే శక్తి ఉందా? ఇవన్నీ తెలుసుకుని చేస్తేనే కర్మలు ఫలితం కరెక్ట్గా దొరుకుతుంది. ఆశించిన ఫలితం పొందుతాం. కొందరు ఏమీ తెలుసుకోకుండా ఎవరో చేశారని తాము కూడా సిద్ధమయ్యి, ఎవరో చెప్పారు ఎందుకైనా మంచిది వాళ్ళంతా చేస్తున్నారు మనం కూడా చేద్దామని చేస్తారు. అలా అప్పుడు ఆశించిన ఫలితం పొందరు. అలా కాకుండా మనం పూజ చేసే పూజ దేనికోసం, లేదా యజ్ఞం, ఈ కర్మ దేనికోసం, ఎవరిని ఉద్దేశించి వాళ్ళు ఆ ఫలితాన్ని ఇవ్వగలిగే సత్తా ఉన్నవాళ్ళ కాదా, అది ఆలోచించుకుని చేయాలట. చిన్నవాడిని పెద్ద పెద్ద ప్రశ్నలు అడుగుతున్నానని అనుకోకండి. మీ వంటి పెద్దవాళ్ళు మాలాంటి చిన్నపిల్లలకి ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలు వచ్చినప్పుడు తీర్చాలి కదా అని అడిగేసరికల్లా అప్పుడు నందుడు ఏం చెప్పాడంటే, భూమి మీద ఉన్న లక్షలాది జీవరాశుల మనుగడకి ఆధారం వర్షం. భూమి వర్షాధారితం. అయితే ఆ వర్షానికి అధిపతి ఎవరు? ఇంద్రుడు. లోక సహజంగా మనకు తెలిసిందే. అతనే మేఘ రూపంలో మనకి వర్షాన్ని ఇస్తాడు. వర్షం వల్ల పంటలు పండుతాయి, పచ్చిక మొలుస్తుంది, మొక్కలు మొలుస్తాయి. ఇవన్నీ మనకి, మన పశు సంపదకి జీవనాధారం. కాబట్టి నెలకి 3 వానలు కురిపించమని, జల సమృద్ధిని కలిగించమని మనం ప్రతి సంవత్సరం ఇంద్రుడిని ప్రార్థిస్తూ యజ్ఞం చేస్తాం. అంతేకాదు, ఇంద్రుడి అనుగ్రహం వల్ల పంటలు పండుతున్నాయి కనుక ఆ పంటల్ని పాయసం మొదలైన రూపాలలో ముందు ఇంద్రుడికే నైవేద్యంగా సమర్పిస్తాం. అంటే పాయసం చేసి యజ్ఞకుండంలో ఇంద్రాయ నమః, ఇంద్రాయ స్వాహ అని ఇంద్రుడికి సమర్పిస్తారట. అని చెప్పాడు. ఇప్పుడు ప్రసాదంగా ఇచ్చాము. అతడి ప్రసాదంగా, అతడిచ్చిన వాన వల్ల వచ్చిన పంటని మనం హాయిగా ప్రసాదంగానే ఈ పంటని అనుభవిస్తాము అని చెప్పాడు. ఇంద్రుడి కోసం చేస్తున్నాం అంటే కృష్ణుడు ఒప్పుకోకపోతే ఏమంటున్నాడంటే, ఏం చెప్పాడో చూడండి. భగవద్గీతలో చెప్పిన వాక్యాలేనండి ఇవి. చిన్నతనంలో కూడా ఆయన చెప్పాడు. మానవుడు తన జీవిత కాలంలో సుఖాన్ని కానీ, దుఃఖాన్ని కానీ, క్షేమాన్ని కానీ, భయాన్ని కానీ తన పూర్వ కర్మ ఫలితంగానే పొందుతాడు. ఏదైనా సరే పూర్వకర్మాను ఫలమే తప్పిస్తే రెండోది కాదు. కర్మఫలాన్ని అనుభవించడం అనివార్యమైనది. దాని నుంచి తప్పించుకోలేము. దాన్ని ఏ దేవుడు మార్చలేడు. ఇంద్రుడు అసలే మార్చలేడు. ఇంద్రుడి వల్ల అసలు కాదు. ఇలా ఎవరి కర్మఫలం వాళ్ళు అనుభవించే మానవులకి ఇంద్రుడితోటి పని ఏముంది? నా కర్మ ఫలితం, నాకు ఇప్పుడు బాగా ధాన్యం పండాలనుందా పండుతాయి, పండకూడదనుందా పండవు. ఇంద్రుడు ఏం చేస్తాడు మధ్యలో? ఇంద్రుడిని పూజించి పొందే ప్రయోజనం ఏమిటి? మానవుడికి ఫలసిద్ధి కలిగించేది కర్మ ఒక్కటే. కర్మలు మాత్రమే ఫలసిద్ధిని కలిగిస్తాయి. మానవుడు తన జీవిక కోసం చేసే కర్మని వృత్తి అంటాం, అంతే. అయితే గోపాలతనం మన వృత్తి. ఇప్పుడు గోవులని పాలించుకోవటం మన వృత్తి. మనకి జీవనాధారమైన వృత్తి అన్నిటికంటే గొప్పది. వృత్తి అన్నిటికంటే గొప్పది. మనకి ఏదైతే అన్నం పెడుతుందో దాన్ని గౌరవించి తీరాలి. అదే దైవం అని భావించాలి. ఇదే ధర్మం. భగవంతుడు చెప్పాడండి, వృత్తి ధర్మం అనేది చాలా ముఖ్యమైనదని, దాన్నే గౌరవించాలని. దాన్ని గౌరవించకుండా నువ్వు ఏ పూజ చేసినా ఫలితం రాదు నీకు. మనం ఏ వృత్తి వల్ల మనకి నిత్యము జీవిక లభిస్తోందో దానిని గౌరవించాలి. ధర్మాన్నే కనుక పాటించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎల్లవేళలా మనకి జీవనాధారాలు ఏమిటి? గోవులు. ఈ గోవుకి జీవనాధారం ఏమిటి? పుష్కలంగా మేతనిచ్చే గోవర్ధన పర్వతం. గోవుని పూజిద్దాము, గోవర్ధనాన్ని పూజిద్దాము, ఇంద్రుణ్ణి కాదు. ఇంద్రుణ్ణి పూజించక్కర్లేదు, ఇది నా అభిప్రాయం, మీకు నచ్చితే చేయండి అన్నాడు.
అనేసరికల్లా ఇప్పుడు దేవతలకి పూజలు చేయొద్దని కాదు ఉద్దేశం కృష్ణుడిది. అంటే దేవుడు పూజలు చేయొద్దన్నాడండి కృష్ణుడు, భాగవతంలో రమగారు కూడా చెప్పారని అనుకోవద్దండి. ఆ ఉద్దేశం కాదు. అయితే ఇప్పుడు ఏ ప్రయోజనాన్ని దేనికోసం చేస్తున్నామో దానికి చేయాలని క్లియర్‌గానే చెప్తున్నాడు ఆ మాట. అయితే ఏంటంటే ప్రస్తుతం ఇంద్ర పదవిలో ఉన్నవాడు అతనేంటంటే తనకి ముల్లోకాలు రక్షించే గురుతరమైన బాధ్యత ఉందని మర్చిపోయాడు. అతని పదవి వల్ల అతనికి దురహంకారము, గర్వము వచ్చాయి. ఆ గర్వాన్ని అణచాలనే ఉద్దేశంతోటి అతనికి తన పదవికి పరిమితులున్నాయని గుర్తు చేయాలనే ప్రేమతోటి అది నీకు తెలుసుకోవాలి. నేను ఇదే చేయగలను, ఇంతకంటే నేను చేయలేను అనే సంగతి అతను గుర్తెరగాలని కృష్ణుడు ఈ పూజలు ఆపించాడు. ఇంద్రుని యొక్క గర్వభంగం కోసమే. నందాదులు ఏం చేశారు, ఈ నందుడు, ఉపనందుడు పెద్దవాళ్ళు ఉన్నారు చాలామంది. అన్ని చోట్ల పెద్ద తలకాయలు ఉంటాయి కదండి. ఈ పిల్లలు ఏదో మాట్లాడతారు, పెద్దవాళ్ళు అందులో నుంచి ఓ సారాంశం తీసుకుని బాలాదపి సుభాషితం, చిన్నపిల్లాడు చెప్పిన మంచి మాట వినాలనుకుని వీళ్ళంతా కూర్చుని ఏదో చర్చించుకున్నారు. చర్చించాక ఏమనుకున్నారు, కృష్ణుడు చెప్పినట్టు చేద్దామనుకున్నారు. బోల్డని పిండి వంటలు చేశారు ఎన్నో. అక్కడి నుంచి మంత్రవేత్తలైన విప్రుల ఆధ్వర్యంలో గోవులని, గోపర్వతాన్ని సాంగంగా చక్కగా పూజించారు. సాక్షాత్తు గోపూజ చేశారు, సాక్షాత్తు గోవర్ధన పూజ. తాము వండిన పిండి వంటలు గోవులకి తినిపించారు నైవేద్యంగా. గోవర్ధన పర్వతానికి కూడా నైవేద్యంగా సమర్పించారు. అయితే ఈ కృష్ణుడు ఏమనుకున్నాడంటే గోవర్ధనానికి పూజించమన్నాడు. తాను చెప్పిన మాటల మీద గోపాలుడికి విశ్వాసం కలిగించాలనుకుని తాను ఈ గోపాలుల మధ్యలోనే బాలుడుగానే ఉంటూ ఒక పెద్ద శరీరాన్ని దాల్చి గోవర్ధన పర్వతం మీద కూర్చున్నాడట. కృష్ణుడు అనుకోలే వాళ్ళు, గోవర్ధన పర్వతమే శరీరాకృతి దాల్చిందనుకున్నారు. అట్లా నేనే గోవర్ధన పర్వతాన్ని అని చెప్పాడు అని ఘోషణ చేశాడు. వాళ్ళు పెట్టిన నైవేద్యాలన్నీ చక్కగా ఆరగించాడు. కృష్ణుడు ఇటు చిన్నపిల్లాడిగా గోకులవాసుల మధ్యలోనూ ఉన్నాడు అటు అలాగే పర్వతం మీద కూడా నేనే పర్వతాన్ని అని కూడా అంటూ అక్కడ ఒక పెద్ద శరీరంతో కనిపించాడు. ఈ గోకులవాసులతో కలిసి పర్వతానికి నమస్కరించాడు. తానే పర్వతమై ఆ నమస్కారాన్ని స్వీకరించాడు కూడా. గోకులవాసులతో కలిసి పర్వతానికి నైవేద్యాలు సమర్పించాడు. తానే పర్వతమై ఆ నైవేద్యాలు స్వీకరించాడు. గోవుల్ని అలంకరించి చక్కగా గోవులు ముందు నడవగా గోపాలురు తర్వాత గోపస్త్రీలు పర్వతానికి ప్రదక్షిణ చేశారు. ఇప్పుడు మనం విశేషంగా భావిస్తున్న గిరి ప్రదక్షిణ శ్రీకృష్ణ పరమాత్మ మొదలుపెట్టింది. గోవర్ధన గిరి ప్రదక్షిణం అంటే అదేమి చిన్నాచితగా కొండ కాదండి, చాలా పెద్దది గోవర్ధన పర్వతం. ఇంతమంది వేలాది పశుగణానికి ఆలవాలంగా ఉన్నదంటే ఎంత పెద్ద కొండ. ఆ కొండ మొత్తానికి ఈ మొత్తం కుటుంబాలతో సహా అంటే ఈ గోకులంలో ఉన్నటువంటి అందరితోటి కలిసి కృష్ణుడు ప్రదక్షిణ చేయించాడట. ప్రదక్షిణ చేశాక తృప్తిగా భుజించి చక్కగా అలంకరించుకుని హాయిగా సంతోషంగా అంటే నైవేద్యం పెట్టిన పదార్థాలు ఆరగింపు చేసినన్ని చేశారు. తర్వాత ఈ పూజ చేసిన గోవులతోటి అందరూ కలిసి కూర్చుని హాయిగా భోజనాలు చేశారు. భోజనం చేసి పూజా విధానం అయిపోయింది. సాయంకాలం అయ్యేసరికల్లా ఎడ్ల బళ్ళ మీద గోకులానికి వెళ్ళిపోయారు. గోకులంలో లేదు కదా పర్వతం, కొంచెం పెడగా ఉంది. అక్కడికి వచ్చి పూజ చేశారు. సాయంకాలం అయ్యేసరికి పూజ నుంచి మరలిపోయారు. కృష్ణుడు తన పూజ చేయొద్దన్నాడని ఆ పిల్లవాడి మాటలు విని గోకుల వాసులు తనకి ఏటా చేసే పూజ చేయలేదని ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆయనకి తెలిసిపోయింది ఓ చిన్న పిల్లాడు అతను చెప్పిన ఐడియా ప్రకారం వీళ్ళు ఇది మానేశారని. పర్వతానికి పూజ చేసిన పర్వతానికి శక్తి ఏమిటి, నేను వాన కురిపిస్తే కదా, నా వల్లే కదా అని భావనలో ఉన్నాడు. ఇంద్రుడి నియంత్రణలో మేఘాలు ఉన్నాయండి, వాటికి పేర్లు ఉంటాయి. పుష్కలావర్తమూల రకరకాలు ఉన్నాయి. సంవర్తకాలనే మేఘాలు ఉన్నాయి. వీటిని ఏంటంటే బంధించి అట్ట పెడతారు. అవి విసురుగా ముందు తిరగవన్నమాట, తిరిగేవి కాదు. మామూలుగా ఈ పుష్కలావర్తకములనే పేరు జ్ఞాపకం ఉంది నాకు. అది సాధారణంగా మనకి వాన కురిసేవి. ఇవేంటంటే సంవర్తక మేఘాలు తుఫాన్ వచ్చినప్పుడు అంటే ప్రళయం కాలంలోనే వస్తాయన్నమాట. పూర్తిగా జలప్రళయం వచ్చే రోజుల్లో వచ్చే మేఘాలని సంవర్తక మేఘాలు అంటారు. వీటిని ఏంటంటే బంధించి అట్టి పెడతారు, ప్రళయకాలంలోనే వదులుతారు. అవి భయంకరంగా వర్షించి లోకాలని ముంచేస్తాయి. ఇంద్రుడు ఏం చేశాడంటే సంవర్తక మేఘాల బంధనాలు తొలగించి వాటిని ఆజ్ఞాపించాడు. బృందావనంలో నందుడి గోకులం ఉంది, అతనికి కృష్ణుడనే కొడుకున్నాడు. సాధారణ మానవుడు, మూర్ఖుడు, అంతా తనకే తెలుసు అనుకుంటాడు, పండితుని అనుకుంటాడు. ఆ కృష్ణుడి మాటలు నమ్మి గోపాలుడు నన్ను అవమానించారు. మీ శక్తి అంతా ఉపయోగించి నందుడి గోకులాన్ని నాశనం చేయండి. మీ వెనకాలే తోడుగా మరుత్తులు వస్తారు, అంటే గాలి అనమాట, మరుత్తులు వస్తారు. నేను కూడా ఐరావతాన్ని ఆరోధించి వస్తానని చెప్పాడు. ఇది చూడండి, ఇప్పుడు పూజ చేయకపోతే దేవతలకి కోపం వస్తుందండి. పూజ చేయకపోతే కోపం వచ్చేవాడు ఎవడు?
వాడు భగవంతుడు ఎందుకు అవుతాడు? వాడు భగవంతుడు అవ్వడానికి అవకాశం లేదు. భగవంతుడికి మనకి మధ్యలో అనుసంధానం కలిగించే రకరకాల స్టెప్పుల్లో అతను కూడా ఒక భాగం. అయితే ఇది నేను భాగాన్ని అనుకోకుండా, భావించకుండా, నేనే సర్వజ్ఞుణ్ణి, నాకే తెలుసు, ఈ శక్తి అంతా నాదే, వీళ్ళని నేనే బతికిస్తున్నాను, నేను ఇచ్చే వానతోటే భూమి మీద మానవులు బతుకుతున్నారు అన్న భావంలోకి, విపరీత భావంలోకి, అంటే అధికార గర్వంలోకి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు అనేది ఒక పదవి, కొంతకాలం ఉంటుంది. 100 యజ్ఞాలు చేసిన రాజు ఎవడైనా వస్తే ఈ ఇంద్రుడిని తీసేసి ఆయన ఎక్కిస్తారు ఆ పదవిలోకి. 100 యజ్ఞాలు చేసిన వాడు ఇంద్రుడు అయిపోతాడు. అయితే అందుకని ఈ ప్రత్యక్షంగా ఇప్పుడు ఉండే ఇంద్రుడు ఏం చేస్తాడంటే, ఎవరైనా 99 యాగాలు చేయగానే 100వ యాగం చెడగొట్టడానికి చూస్తుంటాడు. అయినా కూడా ఇంద్ర పదవిని చేజిక్కించుకున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తారు. నహుషుడు అలాంటి పేరున్న చక్రవర్తి నహుషుడు, ఆయనకు వచ్చింది ఇంద్ర పదవి. ఆయన అందులో నుంచి దించడానికి ప్రయత్నం చేశారు. అక్కడికి వెళ్ళాక ఆయనకి తలకెక్కింది. అధికార గర్వానికి ఎవ్వరూ దాని నుంచి తప్పించుకోలేరండి. ఒక్కసారి ఈ పవర్ అంటూ చేతికి వచ్చిందా, అయితే ఈ పవర్ ఏమిటి? ఇది సర్వాంతర్యామిత్వం కాదు, సర్వజ్ఞత్వం కాదు, అది వచ్చేది కాదు. వీళ్ళకి వచ్చింది ఏమిటి? సర్వాంతర్యామికిను అసలు ఏమీ తెలియని సాధారణ జీవికి మధ్యలో ఉన్నవాడు. అంటే మనకంటే కొంచెం పైన, భగవంతుడి కంటే చాలా కింద ఉన్నట్టు. ఇతను అది భావించకుండా నా వల్లే గోకులంలో జనం బతుకుతున్నారన్న నమ్మకంతో ఈ ఇంద్రుడు ఏం చేశాడు? సంవర్తకాలనే మేఘాలని ఈ పంపకం చేశాడు నందగోకులం మీద. పైగా ఇంద్రుడి ఆజ్ఞ వల్ల మధురా నగరంలో కురవలేదు వానంతా గోకులంలోనే కురిసింది. ఏదో మెషిన్ ఇచ్చి పెట్టి ప్రయోగం చేసినట్టు. మనకు వాన వచ్చే ప్రయోగాలు చేస్తారు చూడండి, ఒకటే మబ్బు తునక ఒక చోటే ఉండి అక్కడే కురుస్తుంటుంది. అట్లా ఈ సంవర్తక మేఘాల్ని ఆ ప్రాంతంలోకి పంపించాడు. అక్కడే విపరీతమైన వాన పడింది. అయితే తను చెప్పిన దానికి ఒప్పుకుని పిల్లవాడు ఇతని మాట వినటం ఏమిటని అనుకోకుండా నందాదులు ఇంద్రుడి తాలూకు యజ్ఞం మానేసి గోవర్ధన పూజ, గోపూజ జరిపారు. వాళ్ళని ఈ ఇంద్రుని యొక్క సంవర్తక మేఘాల నుంచి, ఇంద్రుని ఆగ్రహం నుంచి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎట్లా రక్షించాడో వచ్చే భాగంలో విందాం. నమస్కారం.